హే గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ బెలినో ఎయిర్లైన్స్. అండ్ నిన్న హోలీ ఫెస్ట్కి అనేది వెళ్ళాము. అక్కడ బ్లాగ్ అనేది షూట్ చేసాం. దాన్ని బట్టి చూడండి, ఎంజాయ్ చేయండి. వీడియో ఎండ్కి ఒక అప్డేట్ అనేది ఇస్తాము. ఇప్పటిక వీడియో అనేది ఎంజాయ్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు బెలినో ఎయిర్లైన్స్. ఇప్పుడే మనం హోలీ ఈవెంట్ పోతున్నాం. చలో బాయ్ నడుతుంది బండి బాయ్ని. సో ఈయననే ఓనర్, బెలినో ఎయిర్లైన్స్ ఓనర్. ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా లైక్ కొట్టే షేర్ కొంచెం సపోర్ట్ చేయడు జరా. చెప్పు బాయ్. క్లోజ్ కాల్, చాలా క్లోజ్ కాల్ చేస్తుంటాడు. జర ఇప్పుడు చేస్తలేడు అనుకోండి. స్టార్ట్ చేసే కొద్దిసేపట్లో కొద్దిసేపట్లో నాంపల్లి డాన్ వస్తాడు. నిఖిత్ డాన్ కొద్దిసేపట్లో నాంపల్లి నిఖిత్ డాన్ జాయిన్ అవుతాడు. వెల్కమ్, వెయిట్ చేయండి, కొద్దిసేపట్లో వస్తాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడ కంటిన్యూ చేద్దాం. ప్లేయర్స్ వచ్చేసి బెలినో ఎయిర్లైన్స్ వంశీ, కెవిన్ బాయ్, ఇక్కడ చింటూ బాయ్, నేను ప్రణయ్, ఇక్కడ బ్లాగర్ చిరంజీవి బాయ్. ఇప్పుడు నాంపల్లి నిఖిద్దాం ఎంటర్ అవుతాడు. ఇప్పుడే మన నాంపల్లి నిఖిద్దాం వచ్చేసి చూసుకొని అరే బ్లాగ్ చేస్తున్నాం. ఏమంటారు ఎయిర్లైన్స్ బ్లాగ్. ఈరోజు ఈవినింగ్ మనకు వంశీబాయ్ జగదీష్ మార్కెట్ ఇప్పిస్తాడు. మనం చూస్తున్నాం. లేకపోతే ఇది చదువుతుంది చెప్తున్నా. ఎయిర్లైన్స్ ఇది చదువుతుంది చూసుకోండి. ముందే ఏమి ఇప్పిస్తాడు? లెన్స్ లా లెన్స్ నాకు వద్దు. దాని తర్వాత ఆ కవర్ వేపించినాక ఫోన్ నాకు హీరో గిఫ్ట్ ఇస్తుండ అనమాట. 30 Pro Max. ఓకే, ఇంటికి వచ్చి తీసుకొని పోతా ఫోన్. నా 14 తీసుకుంటాడు అంట. అట్లా వద్దు వద్దు. చెప్పు ప్రణయ్ బాయ్, ఇంకేమన్నా? మనం హోలీ ఈవెంట్ లో వెనక వస్తున్నాం. హోలీ ఈవెంటా? ముందు లెఫ్ట్ సైడ్ మా కాలేజ్ ఉంది. లెఫ్ట్ సైడ్ యాస్కి కాలేజ్ ఉంది. అప్కమింగ్ ఓనర్స్ చిరు అండ్ నిఖిత్. చూపిస్తావా కాలేజ్ని బ్లాగ్ లా? ఏడుంది కాలేజ్ అనర్కలే. బంక్ రాలే ఇంకా. పెట్రోల్ బంక్స్ వచ్చిస్తారా? బంక్ వచ్చినాక పని అయిపోతుంది. ఇగో మన కాలేజ్ వచ్చేసింది. ఇగో లెఫ్ట్ సైడ్ లో మన కాలేజ్ ఉంటది. లోపల మిస్టేక్ ఇగో ఇదే యాస్కి. ఇగో ఇదే మన కాలేజ్. అదే మన కాలేజ్. గుంజు బాయ్ బండి. చేది మధ్యలోనే. అయితే మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం. చలో అందరూ అయితే రెడీ. రెడీ గాయ్స్? చెప్పండి రెడీ ఎక్కువైపోయి అంతే. ఇక్కడ పార్కింగ్ దమ్మా ఖరాబ్ ఉంది. చూడు అంతా ఆగమాముంది. మనం అయితే ఇప్పుడు పోదాం. ఫస్ట్ ఇది మనదే కార్ ఇక్కడ పెట్టేసినాం. మన బాయ్ అయితే హెవీ డ్రైవర్ ఇందాకనే ఇట్లా అనేసి చిట్టామో వెళ్ళిపోయారు. అమ్మాయిలు చూసి అబ్బాయిలు దడుచుకుంటారు, కానీ బావాడు అమ్మాయిలు దడ పుట్టించిండు ఒకరు ఇందాకనే తన గ్యాప్ లా. ఎంత పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు జర పార్కింగ్ చూసుకుని 2 వీలర్ తెచ్చుకోండి బెస్ట్ మీకు అయితే. ఓకేనా? కానీ ఏం చేస్తాం, మనం ఏం చేయలేకపోతున్నాం. బట్ క్యాబ్ తర్వాత హోలీలో రానిరాడు, మనం ఎక్కనియాడు. అందుకే మనం వెహికల్ తెచ్చుకోవాలి. 2 వీలర్ అయితే బెస్ట్. అందరూ రెడీ అవుతున్నారు అనుకో. ఇక్కడ చిన్న మామూలు బాగా లేట్ అవుతుందంట. బాగా ఏమో చిన్న వస్తుంది. లెక్కలు చెప్పాలంటే మంచి మంచి వాళ్ళు ఉన్నారు. ఇక మీరు అర్థం చేసుకోండి. అంతా వేరే వేరే ఉంది కథ అయితే. మా బాయ్ వచ్చేసిండు. ఇంకో బాయ్ ఉన్నాడు. ఇంకో బాయ్ వెనకాల ఉన్నాడు. ఫోన్ మాట్లాడతాను బిజీ ఎప్పుడైనా. ముందరైతే స్కార్పియోలు ఉన్నాయి.
అయిపోయింది, ఇక పోతున్నాం ఇంటికి. అందరైతే అవుట్ అయిపోయింది, అందరికి అయితలేదు ఇక చూడు ఇంకా ఎట్లున్నారు చూడు, అంత ఆగమామన్నాడు. నేనైతే మొత్తం తడిచి ఆగమామంగా చూడు, నేను ఇంకా వైఫ్గానే ఉన్నాడు, వదలలేడు ఆ వైఫ్. ఇక వాడైతే పోతూనే ఉన్నాడు అనుకో. Now we will ask now this guys. Hey, did you enjoy? Did you enjoy? No. No, did you enjoy? Yes, of course. Wow, give me the review. It's pretty good. Pretty good. What about you? ఈవెంట్ నాకు నేనేం రివ్యూ చేయాలి. Huh? ఇది ఫేక్ ఫ్రెండ్స్, ఇది ఫేక్, ఇది ఫేక్, ఇది ఫేక్. పార్కింగ్ ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ. పార్కింగ్ అయితే రోడ్ల మీద పెట్టుకొని వేయరు. మాకు కూడా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది అన్నట్టు. మా ఎయిర్లైన్స్ ఆడ ఉంది ముందడ, ఎన్నో దోలాడుకోవాలి, ఇక పోయి ఏడుందో ఏమో కథ. ఒకవేళ మీరు కనుక ఫుడ్ అలా పాస్ తీసుకోలేదంటే ఫుడ్ తినడానికి ఇక్కడ తినొచ్చు. ఇక్కడ అంకుల్ వాళ్ళది ఉంది చూడండి, ఇక్కడ అంకుల్ ఇక్కడ పోయి ఇక్కడ ఫుడ్ బాగానే ఉంటుందంట, తినండి. ఏం లేదు, మంచిగా బిర్యానీ అన్నీ ఉంటాయి. ఆడ పైసలు పెట్టడం కన్నా ఇక్కడ వచ్చి మంచిగా తినరు. ఆడ మాకు పాస్ తీసుకున్నాం VIP అని బగారాన్నం పెట్టి పంపించారు కాలు పుణ్యానికి. ఏం చేయాలి, కూర కూడా లేదు కనీసం, ఏం చేయాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే మీరు అలా తినకూరి, ఈడ వచ్చి తినరు. ఇంకో ఈయన చూడండి, ఈయన మాట్లాడితే అంట చాలా ఎగ్జైట్ అవుతున్నాడు బాలుడు, చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. కానీ VIP వేస్ట్ అయిపోయింది గాయస్, ఏం చేద్దాం. VIP పాస్ తీసుకోమని వేస్ట్ అయిపోయింది, పైసలు అన్నీ బర్బాద్ అయిపోయినాయి. మాకు బగారాన్నం పెట్టి పంపించిన కూర కూడా లేదు కనీసం. మా ఇంట్లో మంచిగా చికెన్ కూర ఉంటుండే. ఇంకా చూడు మోసం చేసిరు మమ్మల్ని. అయితే బాగా అయితే సేఫ్ అయినా అనుకో చిన్నగా. ఆ డబ్బాలు అట్లీస్ట్ కర్రీ అనే లేదు, ఇంటికైనా ఆ డబ్బా ఇంటికైనా ఇంటికి తీసుకోవేది ఉండే. డబ్బా ఇంటికి తీసుకురా కూరలు కలుపుకొని తినే ఉండే గాయస్. మిస్ అయిపోయినాం చాలా అసలు. చూడండి ఇంకో వంశీబాయ్ ఎట్లా అయిపోయింది, తిండి తినక పాపం. తినలే బ్రో అసలు అందరు చాట్ ఇచ్చేసారు బాయ్. పోయాలి ఎక్కి మా మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఇక డీజే కాజా. ఏ రోస్టర్స్ ఉన్నారు, ఏ రోస్టర్స్ ఉన్నారు కానీ లోపల డీజేలే కూర్చో రమ్మంటే వస్తారు. దిక్కులా ఉన్నారు. మా వాడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు డిస్కో జాకీ వంశీ. ఎయిర్ హోస్టర్స్ దిక్కులు ఉన్నారు. ఎయిర్లైన్స్ ఇగో ఆడనే ఉంది మన ఎయిర్లైన్స్. నంబర్ ప్లేట్ చూపించదు, చలాన్లు ఉన్నాయి. ఎవరైనా కట్టేస్తా అంటే కట్టేసాను చలాన్. మనకు అనుభవం లేక మనం మిస్ అయిపోయినాం కాదు. నెక్స్ట్ టైం నుంచి మీరు వచ్చారు తినండి. ఇదంతా 100 రూపాయలు, బేగం బజార్లో 20 రూపాయలకి అమ్ముతారు. మోసపోయాడు. ఇక మన బెల్లిను నంబర్ చూసుకొని చలాన్ కట్టేటోళ్ళు కట్టేసాను, చలాన్ కట్టేసేటోళ్ళు కట్టేసాను చలాన్. గాయస్ అందరికీ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ వీడియో స్టార్టింగ్లో ఒక చిన్న అప్డేట్ ఇస్తా అని చెప్పాను కదా. సో గాయస్ నా ఛానల్ వచ్చేసి కంప్లీట్ ట్రావెలింగ్ గురించి ఇంకా ఎక్కువ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి చూడండి.